మన ప్రేమ వందనాలు. అంత మాత్రమే కాదు, లైవ్ లో నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మనం చదువుకున్న రీతిగా ఆది కాండము 49వ అధ్యాయం 11-12 వచనాలు యోధా గురించి మాట్లాడుతున్న మాటలు. 49వ ఆది కాండము 11-12 వచనాలు, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండెను. ఆమె చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యాకోబు తన కుమారుల గురించి ప్రవచన నేత్రం కలిగి దర్శనంతో అంత్య దినాల్లో జరగబోయే విషయాలు, మీరు ఎలా జీవిస్తారు, మీ కుమారులు, మీ సంతానము, మీ యొక్క సమస్త వంశావళి ఎలా జీవించబోతుందో నేను మీకు తెలిపెదను రండి అని తన యొక్క కుమారులందరినీ పిలిచి ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు. వారిలో పెద్ద కుమారుడు రూబేను, రెండో కుమారుడు షిమ్యోను. వారు తొలగించి వేయబడ్డారు, దేవుని కృప నుంచి వైదొలిగిపోయారు. కారణం, రూబేనేమో చంచలుడుగా, స్థిరం లేనివాడుగా, ఒక పని పట్ల, ఒక ఉద్దేశం పట్ల, దేవుని కృప కొరకు వేడుకునే విషయంలో, దేవుని యొక్క కృపను అనుభవించే విషయంలో జారిపోయిన వాడుగా, తన తల్లి పడకలెక్కి దేవునికి దూరస్తుడుగా, పాపం చేసి దోషం చేసి దేవుని కృపను పోగొట్టుకున్న వాడుగా రూబేను కనబడుతూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. షిమ్యోను కోపం చేత, మహావేంద్రమైన కోపం చేత ఏలుబడి చేస్తున్న షిమ్యోను అనేక మంది యొక్క రక్తము ఒలికించిన వాడుగా, తన యొక్క ఖడ్గమును దేశం మీద, గ్రామం మీద చవి చూడగా రక్తమంతా ఏరులే పారినంత కోపాన్ని షిమ్యోను ఏలుబడి చేస్తూ ఉన్న ఉద్దేశానుసారంగా షిమ్యోను కూడా దేవుని కృప నుంచి వైదొలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. అటుపైన వారు లేవి గురించి మాట్లాడుకున్నాం. లేవి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తాను మాత్రమే ఆశీర్వాదకరమైన ప్రతిష్ఠితమైన జనాంగంగా లేవి నిలబడినట్లు లేఖనం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. లేవి పోగొట్టుకున్న దాన్ని, లేవి కోల్పోయిన దాన్ని, లేవి దేనిని దూరం చేస్తున్నాడు, మరలా దేవుని సన్నిధిలో వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని సదవకాశంగా భావించి టక్కులు పట్టుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని మహాకృప పొందుకొని ప్రతిష్ఠితమైన జనాంగంగా తన జీవితం అంతా, వంశావళి సంతంతా కూడా దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగంగా యాజకులుగా నియమించబడ్డారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం యోధా గురించి. 8వ వచనంలో, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడుదురు. యోధా నువ్వు కొదమ సింహం. హల్లెలూయా. చేతులెత్తి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోధా వలె మన జీవితాలు కూడా సింహం వలె మనం ఉండాలని ధైర్యం కలిగి, శత్రు మెడను వంచేవారిగా, మనకు కలిగిన అధికారాన్ని పోగొట్టుకోకుండా శిలోహు అనబడుతున్న మందిరములు మన అధికారాన్ని, మన రాజదండాన్ని నిలబెట్టుకునే వారిగా, ధైర్యముతో మనకు భయాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో ఒక సింహం జీవించాలని, ఆహారాన్ని మనం సంపాదించుకున్నట్టుకు సింహం ఏ విధంగా అయితే గర్జించి దాక్కున్న వాటిని బయటకు తీసుకొచ్చి మరి సింహం చంపి తింటుందో, మన పోషణ మనమే సంపాదించుకున్న వారిగా ఉండాలని, ఒక యోధా వలె, సింహం వలె మనం జీవించాలని పోయిన వారం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వారం అంటున్న మాట, అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా చేయబడ్డాయట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కన్నులు, ఎవరి పళ్ళు? యోధా కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా, పాల చేత తెల్లగా పళ్ళు చేయబడుతున్నాయి. ఆమె ఒక మాట, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకానుసారంగా ప్రకృతి పరంగా మనం మాట్లాడుకుంటే ఏమో ద్రాక్షరసము తాగి మత్తుడుగా కళ్ళు ఎర్రబడ్డాయేమో అన్నంతలా మనకు కనిపిస్తుంది. కానీ ఆత్మానుసారంగా, అభిషేకానుసారంగా, ప్రార్థనా పూర్వంగా మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగింది. ద్రాక్ష రసము చేత ఎర్రగా మార్చబడుతున్నాయంటే కొత్త నిబంధన గ్రంథములు యోహాను 15 అధ్యాయములు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నాతో మీరు అంటు కట్టబడితే దీవించబడతారు లేఖనం సెలవిస్తుంది. ద్రాక్ష రసము యేసు రక్తముకు సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే ప్రభు బల్లారాధన కార్యక్రమంలో దేవుని యొక్క శరీరంలో రొట్టెగాను,
ద్రాక్షారసమును ఆయన రక్తముగా మనం భావించి ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఆచరిస్తాం. హల్లెలూయా. ఇప్పుడట ఈ యోధ చేసిన తప్పిదం, ఈ యోధ చేసిన దోషం ఏం చేశాడయ్యా, యోధ ఏం పాపం చేశాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే సవివరంగా చెప్పడానికి ఇది సమయం కాదు. కానీ తను చేసిన దోషము, ఒక ఊరు ప్రయాణం చేసి వస్తూ ఉండగా మార్గ మధ్యములు తన హృదయ వాంఛ తీర్చుకోవడానికి, తన కోరిక తీర్చుకోవడానికి తన కోడలైన తామారు విషయంలో పాపం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీనాము అనే ఒక గ్రామంలో ఆయన వస్తూ దారిలో తనక గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడానికి ప్రయాణం చేసి తిరుగు ప్రయాణంలో తన హృదయ వాంఛ, తన కోరిక, తనక అవయవాల యొక్క కోరికను తీర్చుకోవడానికి పాపం చేసిన వాడుగా, దోషం చేసిన వాడుగా కనబడుతున్న యోధ యొక్క పాపం పరిహరించబడటం కోసం అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను పరిశుద్ధపరచబడతాం. చబడు స్తోత్రం, సంతోషంగా ఈ పగటి కాలంలో ఒకవేళ మన జీవితాలు కూడా యోధా వలె పాపములు మగ్గిపోతుంటే, యోధా వలె శాపములు మగ్గిపోతుంటే, తెలుసో తెలియక మన యొక్క జ్ఞానేంద్రియాలు నిగ్రహ శక్తి కోల్పోయి మన హృదయ వాంఛ తీర్చుకోవడం కోసం, మన కోరిక తీర్చుకోవడం కోసం పాపములో శాపములు మగ్గిపోతున్న వారు యేసు రక్తం కిందకు రాగలిగితే ఈ పగటి కాల వేళ నా యేసే రక్తము మన పరిశుద్ధ పరిస్థితి దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు నిజమైన ద్రాక్షవల్లి. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షవల్లి కిందకు నువ్వు రాగలిగితే నా యేసయ్య ఆ ద్రాక్ష రసము చేత మనల్ని పాపం అంతా పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన పళ్ళు పాల చేత తెల్లగా, ఏంటి పాలు, వాక్యం అనే పాల చేత మనను ఉదక స్నానం చేపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మందిరం వచ్చి వాక్యం వింటున్నప్పుడంట నేను ప్రతి పాపము కడగబడుతుంది అని పౌలు భక్తుడు ఎఫెసీ గ్రంథములు 5వ అధ్యాయం 85వ వచనం చెప్తున్నమాట. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం పవిత్రపరిచి ఆయన ఎదుట నిష్కలంకషమైన సంఘంగా నిలబడుతున్నాడు. చబడు విగ్రహ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పగటి కాల వేళ యోధ వలె సింహంగా జీవించాలి, యోధ వలె మన సహోదరులు మనం స్తుతించాలా, మన సహోదరులు మన గణపరిచేలా ఉండాలని ఆశపడటం మంచిదే. కానీ మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న దోషాలు కడిగి వేస్తే యేసు రక్తం కింద రాగలిగితే, హల్లెలూయా, నీ ప్రతి అవయవము పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి. నీ ప్రతి అవయవము పరిశుద్ధపరచబడుతుంది. నీ జ్ఞానేంద్రియాలు పరిశుద్ధపరచబడతాయి అంటాడు. అతని కన్నులు ఏంటంట, అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా. హల్లెలూయా. ఇప్పుడు ఏ పరిశుద్ధపరచబడాలి చెప్పండి గట్టిగా. కన్నులు పరిశుద్ధపరచబడాలి అనండి ఒకసారి. కళ్ళు పరిశుద్ధపరచబడాలి. చూసిందల్లా కావాలి, చూసిందల్లా మన ఇంట్లో ఉండాలి, మన గృహంలో, మన జీవితంలో మనం కోరుకుందల్లా, మన కళ్ళకు కనిపించినంత మనకు కావాలని కోరుకుంటాం. ఈ పగలు ఏది పరిశుద్ధపరచబడాలి అంటే మన కన్నులు పరిశుద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూసిన పాపానికి దూరంగా పారిపోయేవారుగా ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తూ మనకు కనబడకూడదు, మనం చూడకూడదు అనుకుంటుంటేనే అన్నోసార్లు పాపం చూస్తూ దోషం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూడాలనుకుంటే అపవాది మరింతగా మన జీవితంలో ఏర్పడి చేస్తుంది. అందుకే దయచేయండి అంటారు, అపవాది కోర దగ్గర మనము ఆటలాడకూడదట. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎర్ర దగ్గర మనం ఆటలాడకూడదట. పాపం దగ్గర మనం జాగ్రత్తగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. అందుకే యోబడ్డాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా, కన్యకు నేను ఎలాగో చూస్తా. హల్లెలూయా. ఏంటంట యోబడ్డున్న మాట, నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నా. 39:50 యోబు గ్రంథంలో 39వ అధ్యాయం వచ్చినప్పుడు నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నా, కన్యకును నేను ఎలాగో చూస్తున్నాను. ఈ పగటి కాల వేళ మన కన్నులు పరిశుద్ధపరచబడేవిగా, మన అవయవాలు పరిశుద్ధపరచబడేవిగా ఉండాలి అంటే ద్రాక్షారసమైన యేసు రక్తం కిందకు ఈ పగలు రాగలిగితే నిశ్చయమైన ప్రభు ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని కడిగే యేసు రక్తం మనల్ని ప్రోక్షించబడుతుంది. నమ్మితే ఆమేన్ చెప్పు, బిగ్గరగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యోధావలే స్తుతించబడాలని, గణపరచబడాలని ఆశ ఉంటుంది. కానీ యోధ చేసిన పాపం, దోషాన్ని దేవుని సముఖంలో ఒప్పుకోగా
తన పాపం అంతా యేసు రక్తం కడిగేస్తుందండి. హల్లెలూయా. సింహం వలె జీవించాలి పోయిన వారు చెప్పినప్పుడు ఎంత ధైర్యం నిందాము, ఎంతగా సంతోషపడ్డాము. నేను ఒక యోధా వలె ఒక సింహం వంటి బ్రతకాలి అని ఆశపడ్డాం. మంచిదే గాని యోధా కూడా చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఆయన రక్తం తన మీద ప్రోక్షించబడేంత వరకు కూడా ఎదురు చూచాడు. అందుకే రాయబడినమాట, అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉంటాయి. ఆమె ఎవరు చెప్తున్నాడు? యాకోబు తన కుమారుడు గురించి చెబుతున్నాడు. అంత్య దినాల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందయ్యా? యేసు రక్తం నేను కడగబోతుంది. దేవుని వాక్యం నేను పరిశుద్ధపరచబడుతుంది. నీ జీవితం అంతా దేవుని వాక్యం మీద కట్టబడతావు. యేసు రక్తం పరిశుద్ధపరిచి నీ సొంతంతా కూడా, నీ వంశవలంతా కూడా దేవునికి కారణంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని జనాంగమా, ఈ పగటి కాలవేళ మన జ్ఞానేంద్రియాలు పరిశుద్ధపరచబడాలి. చెప్పండి, జ్ఞానేంద్రియాలు అనండి. ఆమేన్. ప్రతి అవయవము పరిశుద్ధపరచబడాలి. మన దేవుని సముఖంలో పరిశుద్ధులుగా జీవించాలి. మన దేవుని సముఖంలో నీతిమంతులుగా బ్రతకాలంటే మన ప్రతి అవయవము కూడా యేసు రక్తం చేత కడగబడేదిగా ఉండాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధపరచబడ్డప్పుడు దేవుని ఆత్మ మనం ఏలుబడి చేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో పేతురు భక్తులు అంటారు కదా, పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా. ఒకసారి ఆ మాట చదువుదాం, ఒక మాట చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ చదువుకున్నామా? 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడువారు మీ కొరకు పరలోకమందు భద్రపరచబడినది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన కొరకు భద్రపరచబడి ఉన్న రక్షణ, మన కొరకు భద్రపరచబడిన రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా కాపాడుకునే వారుగా ఉండాలి. కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ విశ్వాసం ద్వారా శక్తి చేత మనం కాపాడుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ప్రభు మనకు కలిగించి ఉండగా, శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ప్రభు మనకు కలిగించి ఉండగా, ఆ ఆత్మ చేత మనము దినదినము నడిపించబడే వారిగా ఉండాలి. కోరిందల్లా మనకు కావాలని మనం తలపోసుకోవడం కాదు, కానీ మన కుటుంబానికి ఏది అవసరతగా ఉందో, మన కుటుంబానికి ఏది అక్కరగా ఉందో దానిని మాత్రమే ప్రభుత్వంలో అడిగి పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసే కన్నులు మనకు కావాలి. చెప్పండి, ఏ కన్నులు కావాలి? ఏదైనా వనములో దేవాది దేవుడు ఆదామును హవ్వను తయారు చేసి, ఏదైనా వనంలో దేవాదేవుడు ఆదామును హవ్వను తయారు చేసి అంటున్న మాట, బాయ్ ఈ పొలంలో ఉన్నాయని మీరు తినండి, ఈ వనంలో ఉన్నాయని కూడా మీరు తినండి, కానీ మధ్యలో ఉన్న ఒక్క చెట్టు మాత్రమే తినొద్దు. హల్లెలూయా. 16వ వచనం ఒకసారి, 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదు అని నరునికి ఆజ్ఞాపించను. ఆమె చెబుదామా? హల్లెలూయా. ఈ మాట విన్న వెంటనే ఆదాము హవ్వలో భయం పుట్టింది. ఈ మాట విన్న వెంటనే ఆదాము హవ్వలో ఒక గలిబిలి, కలవరము, ఆందోళన. ఏంటి, వృక్ష ఫలములన్నీ తినవచ్చా? ఈ మధ్యలో ఫలం మాత్రం తింటే మేము చచ్చిపోతామా అన్న భయము ఆ వృక్షాన్ని చూసినప్పుడల్లా, ఆ చెట్టును చూసినప్పుడల్లా ఆ మరణ భయము వారిలో కలిగింది. హల్లెలూయా. అన్ని చెట్లు ఫలాలన్నీ తింటున్నారు, ఆ చెట్టు దగ్గర వచ్చేసరికిలే
మహిమలో ఉన్న ఈ ఆదము హవ్వలు ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికిలే ఇది మరణ చెట్టు, ఇది మరణపు చెట్టు అని భయంతో బయటికి వెళ్ళిపోతున్నారు. అనుకోకుండా అపవాది ఆ వరలో చేరింది, మాట్లాడుతుంది. ఏంటి మధ్యలో చెట్టు మాత్రం తినొద్దని చెప్పిండా? ఎవరు చెప్పారు మీకు? ఇది తింటే మీకు తెలివి వచ్చింది, మీకు జ్ఞానం వచ్చింది అని చెబుతున్న మాటలు విన్న హవ్వ అపవాదికి లోబడిపోయింది. ఒక్కసారిగా అపవాదికి లోబడిపోయింది. చూడండి 3వ అధ్యాయంలో రాయబడిన మాట, ఒకసారి 3వ అధ్యాయంలో రాయబడిన మాట 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చును, అతడు కూడా తినెను. ఆమె నందం ఎంతగా అందం. హల్లెలూయా. ఇప్పుడు వరకు మహిమలో ఉన్న ఆదాము హవ్వలట ఆ చెట్టు చూసినప్పుడల్లా మరణ భయం కలిగింది. అరే దేవుడు చెట్ల ఫలములన్నీ తినమన్నాడు కానీ ఈ చెట్టు ఫలం ఒక్కడే తినొద్దని చెప్పాడు కనుక ఆ చెట్టు చూస్తే వారికి ఒక మరణం కనిపించింది, ఒక భయం కనిపించింది. ఎప్పుడైతే అపవాదం వచ్చి మీరు తింటే మీకు ఏం కాదు, మీరు తినండి అని చెప్పిందో, ఇప్పుడు హవ్వ ఆ చెట్టు కలిసి చూస్తాక ఆమె కన్నులకు అందమైనది, ఆమె కన్నులకు రమ్యముగా ఆ చెట్టు కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా శ్రద్ధగా ఆలకించండి. దేవుడి మాట విన్నంతసేపు కూడా ఆ చెట్టు మరణంగానే కనిపించింది, భయంగానే కనిపించింది. అపవాది మాట విన్నప్పుడు అది అందంగా కనిపించింది. ఎలా కనిపించింది? రమ్యంగా కనిపించింది. చెప్పండి. ఇక లాభం లేదని చెప్పి దొంగదొంగ వెళ్ళిపోయి చెట్టు ఫలాలు తిన్నారు అనుకున్నారు. దేవుడు అన్ని అబద్ధం చెప్పిండ్రా. వాక్యం అంతా అబద్ధమే. మేము బతికే ఉన్నాగా. ఏంది? మేము బతికే ఉన్నాగా. ఎందుకంటే ప్రభు అన్నాడు, అలవా ఎక్కడున్నావయ్యా? దేవుడికి కనబడక ఆదం ఎక్కడ అడిగాడా? అమ్మా కాదు, ఆయన కనబడక కాదు. ఎక్కడుందో చూడు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి. దేవుడికి కనబడక ఆదం ఎక్కడున్నావు అడిగాడా? నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మహిమలో ఉండాల్సిన నీ బ్రతుకు మరణంలో ఇప్పుడు తెలుసా అని అడిగి వచ్చి మెడబెట్టి పెరిగిట్టేశాడు. సొంతం చెప్పండి. ఏమన్నాడు తెలుసా? మీరు శ్రమ చేసి కష్టం చేసి బ్రతికి జీవించండి. ఆమె గట్టిగా ఆమె చెప్పండి. మనం ఎందుకు శ్రమ పడుతున్నాం, ఎందుకు మనం కష్టపడుతున్నాం అంటే దేవుడు చెప్పిన మాట వాక్యానుసారం మనం బ్రతకట్లేదు కనుక మనం శ్రమ చేత కష్టం చేత మనం బ్రతకాల్సి వస్తుంది. దేవుడి మాట విన్నంతసేపు కూడా ఆ ఏదైనా వనంలో హ్యాపీగా తిరిగారు, మహిమగల స్థానంలో ఉన్నారు, మహిమగల అభిషేకం చూస్తున్నారు, దేవుడితో ముఖాముఖిగా నేరుగా చూస్తున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినకుండా చూడకూడదు చూచి వారి కన్నులకు అపవాది మాటను విని వారి కన్నులకు రమ్యముగా అందంగా కనిపించిందని ఆశపడి కాయుతున్నారు, మహిమను పోగొట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పి శ్రద్ధగా ఆలకించు. నీ కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా మార్చబడాలంటే, నీ కన్నులు పరిశుద్ధపరచబడాలంటే, దేవుని వాక్యం విన్న నీవు వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డవైతే దీవించబడతావు. అపవాది చేతులను బందీగా ఉండి నీ కన్నులకు అందంగా రమ్యంగా కనబడుతుందని దాని వైపు నువ్వు ప్రయాణం చేసావా, నీ జీవితము మహిమ నుంచి కొట్టివేయబడుతుంది. నమ్మితే ఆమెను చెప్పండి. నోటి నుంచి ఆమెను రావట్లేదు. ఇప్పుడు మహిమ నుంచి వెళ్ళాలంటే భయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు, నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు ఎంత అభిషేకం చేత, ఎంత ఆనందం చేత నేను మహిమగల దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా, ఆయనతో యుగ యుగాలు జీవించాలని ఒక ప్రత్యేకమైన వేరుపాటు జీవితం కలిగి జీవిస్తావు. కొద్ది కాలం తర్వాత అవి ఏమైపోయిందిలే, ఒక అబద్ధమే కదా, ఒక దొంగతనమే కదా, ఒక మోసపోతు మాటే కదా, నేను బ్రతికే ఉంటున్నా కదా. నువ్వు బ్రతికే ఉంటావు కానీ మహిమను కోల్పోతావు. హల్లెలూయా. ఆదాము హవ్వ చనిపోయారండి, ఆదాము వాళ్ళు మరణించారండి, వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ మహిమగల స్థానమైన ఏదైనా వనం నుంచి త్రోసివేయబడ్డారు, గెంటివేయబడ్డారు. వారు బ్రతుకు మరలా మహిమకు చార్చబడకుండా భూమి మీద వారి జీవితం కొనసాగించబడి ఉంది. రైతారా, నేను చెప్పి మా శ్రద్ధగా ఆలకించండి. నీ కన్నులకు రమ్యంగా కనిపిస్తున్నవి, నీ కన్నులకు అందంగా కనిపిస్తున్నవి, అవి దేవుని చిత్తంలో ఉన్నవా లేవా గమనించి ప్రార్థించి వాటి పొందుకోవడం కోసం ప్రభు సన్నిధిలో సంపాదించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన దేవాన్ని మనకు కొంప ముచ్చటిగా తయారు చేస్తుంది.
మన ధీమానే ఏంటిది? ఎందుకయ్యా అనుకో మన గట్టి మాట అన్నావు? బుద్ధిమంతులు, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని విన్నారు మాట విన్నాం కదా. ఏంటి చెప్పండి 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 అన్న. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని వాళ్ళు ఏ పాపం చేశారు అమ్మా? ఏ పాపం చేశారు? వాళ్ళ వీళ్ళు సిద్ధపడలేదా? బుద్ధిమంతులాగా చేసేలాగా ఎదురు చూడలేదా? వాళ్ళు డ్యూటీలో నోటిగా తయారు కాలేదా? అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు పడుకోలేదా? బుద్ధిమంతులు పడుకున్నారు, బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు డ్యూటీ తీసుకొచ్చారు, వీళ్ళు డ్యూటీ తీసుకొచ్చారు. వాళ్ళు ప్రభు అక్కడ ఆసన్నమైందని చెప్పగానే వాళ్ళు లేచి నిలబడ్డారు, వీళ్ళు లేచి నిలబడ్డారు. ఏ పాపం చేశారు? ఏ దోషం చేశారు? కాకపోతే ఒకటే ఏంటంటే వాళ్ళు డ్యూటీలు జరుగుతున్నాయి, వీళ్ళు డ్యూటీలు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు కదా బుద్ధిమంతులు, ఒకవేళ నా డ్యూటీ ఆరిపోతే, ఒకవేళ నా డ్యూటీ పాడైపోతే, ఒకవేళ నా డ్యూటీ వెలగకుండా సిద్ధంలో నూనె ఉంచుకుంటే బాగుండు కదా అని ప్రత్యేకంగా సిద్ధంలో నూనె ఉంచుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళేమో నాకు సరిపోతుంది ఈ భక్తి, నాకు ఈ ప్రాంతం సరిపోతున్న దేమ వారిని పంపు ముంచి ఆయనలో ఎత్తకుండా చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాకడలో ఎత్తబడకుండా చేస్తుంది. నా పేరు దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రైస్తవంలో చాలా మంది దిగజారిపోతున్నారంటే కారణం వారి ధీమ వారి పంపు ముంచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనకు ధీమ ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఎక్కడ మహిమను పోగొట్టుకుంటామో అని భయంతో దేవుడి సన్నిధిలో భక్తి కలిగి జీవించాలి. అందుకే ప్రభు అంటాడు 108వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎందుకు భయభక్తులు కలిగి రాస్తున్నాడు? నీకు భయం ఉండాలి, కడుపు నిండా భక్తి కూడా ఉండాలి. ఆమె భక్తి ఒకటి సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కన్నులకు కనిపించిందంతా తీసుకొని సంతోషం సంపాదించుకోవడం పొరపాటు. ఈ పగులు నీ జీవితాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు కోరుకుందల్లా, నువ్వు అనుకుందల్లా, నువ్వు కావలసిందల్లా సంపాదించుకోవడం కోసం పరుగులు ఎత్తకుండా నువ్వు నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించి పొందుకొని పెట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్థానానికి త్రోసివేయబడ్డారండి. మరి ఎన్నడూ రాకుండా ప్రభు అన్నాడు, ఆదమా నువ్వు ఎక్కడయ్యా? ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిజం పొందుకున్నప్పుడు ఏ మహిమల అభిషేకంతో అనుభవంతో నీవు ఉన్నావు? ఇప్పుడు ఏ అనుభవంతో ఉన్నావు? అందరితో కలిసి గుంపులో గోవిందలాగా కలిసి వెళ్ళిపోతున్నావా? లేదు, నాకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి, ప్రభు మహిమలను కోల్పోకూడదు, నా రక్షణను నా గుడాన్ని కాపాడుకోవాలి అన్న ఆశాభక్తులుగా ప్రభు సన్నిధిలో జీవిస్తున్నావా? ఈ పగులు నీ ముందు ఒక మాట, నీ కన్నులు కడగబడినవిగా ఉండాలి, నీ అవయవాలు కడగబడినవిగా ఉండాలి. ఎలా కడగబడతాయంటే ద్రాక్ష రసములు అతని కన్నులు కడగబడినాయి. హల్లెలూయా. యేసు రక్తములో మన కన్నులు కడగబడాలి, యేసు రక్తములో మన అవయవాలు కడగబడాలి. అందుకే యాకోబు దర్శన రీతిగా ప్రవచన నేత్రం కలిగి మాట్లాడుతున్నాడు. అతని కన్నులు ద్రాక్ష రసములు ఎర్రగాను, అతని పళ్ళు పాలతోను తెల్లగా ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం చేసిన ప్రతి దోషము కలగబడాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. యేసు రక్తము మన ప్రతి పాపాన్ని పరిహరిస్తుంది. యేసు రక్తము మన దోషాన్ని కడిగేసి పరిశుద్ధురాలుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోధావలే నువ్వు స్తుతించబడాలి, యోధావలి కొనియాడబడాలి, యోధను కొత్త సింహంగా ఉండాలి, యోధావలి నువ్వు రాజదండము చేతబడి ఉండాలంటే సంతోషపడ్డాం, వాస్తవమే. అలా ఉండాలి. కానీ మన దోషము, మన పాపము కూడా యేసు రక్తం కడిగేదిగా మనం ఒప్పుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, తన అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడట. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించేయాలి. మన పాపాన్ని, మన దోషాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైతుందిలే, ఒక మాటే కదా, ఏమైతుంది అందరూ చేయట్లేదా? చూసారు ఒక్కసారి భక్తి చేస్తున్నా అన్నట్టు కాకుండా ప్రభు సన్నిధిలో ఎక్కడ కోల్పోతామా, ఎక్కడ పోగొట్టుకుంటామా అని భయం కలిగి జీవించాలి. మన వ్యక్తులకు పరిచయం చేస్తా వాక్యం చూసింది. కానీ ఆకాను అన్నాడు గట్టిగా పర్లా. ఆకాను ఎవరు? వ్యక్తశాలుడు, సైన్యంలో ఒక గొప్ప ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు. ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో మీకు అప్పగించబోతున్న
మీకు స్వాధీనపరచుకోబోతున్న ప్రతి పట్టణంలో వెండి బంగారము మహిమ గలవి అధికారులన్నీ కూడా దేవుని ధనాగారంలో ఉండాలి. హల్లెలూయా. మిగిలిన పట్టణం అంతా కొల్లగా కొట్టేయాలి. ఒక్కరి కూడా బతకకూడదు. దేవునికి విరోధమైన వాటన్నిటి కూడా సంహారం చేయాలి. ప్రతిష్టమైన మాత్రమే దేవుని మందిరంలో ఉండాలి అని దేవుడు యెహోషువను తన సైన్య బలగానికి అందరికి తెలిస్తే యెహోషువ సైన్యంతో అందరితో చెప్పాడు, ఇదిగో మనం సంపాదించుకోబోయేది ప్రతి పట్టణంలో ప్రతి రాజ్యంలో ఉన్న సమస్త సంపాదన కొల్లగొట్టాలి. ప్రతిష్టమైన ఉపకరణముల వస్తువులు మాత్రం దేవుని ధనాగారంలో ఉండాలి అని చాటించి యుద్ధానికి సిద్ధమైపోయారు. దాదాపు 31 రాష్ట్రాలు 31 దేశాలు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. 31 రాజ్యాల రాజులను గడగడలాడించేశారు. ఇక వారికి తిరుగులేదు అన్నంతగా ఆ దేశపు వార్త ప్రపంచం నలుదిక్కులో ప్రయాణం చేస్తుంది. ప్రతి దేశంలో ఒక భయం యెహోషువ వస్తే, యెహోషువ రాజ్యం మీద దండెత్తుతున్నాడని మాట వింటే ఆ దేశపు సామంతులు వెళ్ళి యెహోషువ కాళ్ళ మీద పడిపోయి ఆ దేశానికి అప్పగించేశారు. ఎందుకంటే ప్రాణాశం జరిగితేమో, ఆర్థిక సంపద కొనగొడతారేమో, మేము వాళ్ళ కాళ్ళ కింద బతికితే దీన్ని కాపాడుకోవచ్చు అన్న జ్ఞానం కలిగిన సామంతు రాజులు యెహోషువ కాళ్ళ మీద పడిపోయారు. ఇక లాభం లేదు అని అలా ప్రయాణం చేస్తూ ఒక చిన్న పట్టణం, దాని పేరు హాయి అనండి, గట్టిగా అన్నాం, చిన్న పట్టణం. వారు తక్కువ మందితో ప్రయాణం చేసి వెళ్ళారు హాయి పట్టణం మీదకు. అక్కడ ఓడిపోయి వచ్చారు. యెహోషువ సైన్యం అంతా మోకాలు వేసి ప్రభుత్వం ప్రార్థన చేసి, అయ్యా ఏం దోషం చేస్తామయ్యా, ఇన్ని రాజ్యాలు మాకు చేతికి అప్పగించావు కదా, ఎరుకో సైతం మేము స్వాధీనపరుచుకున్నామయ్యా, గట్టి కోడలు పడగొట్టలేని కోడలు దాన్ని మీరు మాకు చేతికి అప్పగించావు, ఈ చిన్న పట్టణంలో మేము ఓడిపోవట్లేదు ప్రభువా అని కన్నీరు కాచి ఏడుస్తుంటే దేవాది దేవుడు యెహోషువతో తెలియజేస్తాడు, మీ సైన్యంలో ఒకరు వాళ్ళకు కన్నులకు కనిపించిందని పట్టుకొచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట యెహోషువ విని దిగ్గులు తెచ్చి సైన్యంతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎవరో దోషం చేశారట, ఎవరో పాపం చేశారట, ఎవరో చెప్తే దేవుడు వారికి విడుదల కలిగిస్తాడు అన్న మాట ప్రకటిస్తుండగా ఎవరు బయట రాట్లా. అప్పుడు దేవాది దేవుడే మరలా వారికి తెలియజేసి మన వ్యక్తి చూపిస్తే ఆ వ్యక్తి ఆకారం అనంటే. ఒక మాట చదువుతారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 వచ్చింది చదువుకున్నాం. 20-21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు విరోధముగా నేను పాపము చేసేది నిజము, దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదవమనేది అందరికి అర్థం అవడం కోసమే నేను చదువుకొని సిద్ధపడి ప్రభు దగ్గర అడిగొచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడిన మాట, తోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు వస్త్రములను 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగా ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆకాని ఏం చూశారట? మంచి షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండి వస్తువులు చూచి తను చూచాడు, ఆశించాడు, దొంగతనం చేశాడు. దేవుడి మందిలో ఉండాల్సింది, దేవుడి ధనాగారంలో ఉండాల్సిన దాన్ని తన కన్నులతో పాపం చేసి దాన్ని దొంగిలించి తన గుడారంలో దాచిపెట్టేశాడు. ఇప్పుడు అంటాడు, నేను చేసింది నిజమే, నేను చేసింది నిజమే అని ఒప్పుకుంటుంటే ఆయన చేసిన పని దేవుడికి దోషంగా కనిపించింది. పాపముని ఒప్పుకొని విడిచిపెడితే ధన్యుడు, వర్తిల్లుతాడు. ఒప్పుకోకుండా దేవుడి చేతనే తెలుసుకుంటే మరణానికి అప్పగించబడతాడు. జరిగిన తంతేం తెలుసా? ఆకారు కుటుంబం అంతా కూడా ఆ కోరులేలో రాళ్ళ చేత కొట్టి చంపబడ్డారు.
ఆకాను కుటుంబం అంతా కూడా తను చూసిన దాన్ని, ఆశించిన దాన్ని, కోరుకున్న దాన్ని గుడారంలో దాచిపెట్టాడు. దేవునికి విరోధమైనవి, దేవునికి అవిధేయమైనవి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాతో సహా చూచి ఆశించి కోరుకొని దాచిపెట్టుకుంటే మరణానికి అప్పగించబడతారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆకాను అనుకున్నాడు, ఎవరు చూడలేదు కదా. ఆకాను అనుకున్నాడు, నేను దొంగలించిన బంగారాన్ని, నేను దొంగలించిన సేనాల వస్త్రాన్ని, నేను దొంగలించిన వెండిని ఎవరు చూడలేదు కదా అని త్వరగా వెళ్ళి డేరా మధ్యలో దాచిపెట్టేశాడు. డేరా మధ్యలో దాచిపెట్టాడు. కానీ చూస్తున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పండి. ఆయన చూస్తున్నాడు. పరలోకపు తండ్రి కన్నులు ప్రతి దేశమంతా సంచారం జరిగిస్తున్నాయి. మన నడకలు, మన ప్రవర్తన సమస్తాన్ని చూస్తున్న తండ్రి యొక్క కన్నులు మన పాపాన్ని పట్టుకుంటున్నాయి. పాపం మనం పట్టుతుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో పాపం చేసి దోషులు మనం మార్చబడకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు ఏమైనా దోషంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, ఏసే రక్తం రాగలిగితే నా ప్రభుని క్షమించి కడిగి పరిశుద్ధపరిచేవాడు. ఇప్పుడు ఆకోరు లోయలో ఈ ఆకాను చేసిన దోషం ఒప్పుకోపోగా ఆకాను చూసిన దాన్ని ఆశించాడు, దొంగిలించాడు, ఆకోరు లోయలో మరణించాడు. తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా ఆకోరు లోయలో మరణించిందండి. హల్లెలూయా. శ్రమగల జీవితం, శోధన జీవితం మన దరి చేరక మునిపే, మన కుటుంబాల దరి చేరక మునిపే మన కన్నులు మనం పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలి. ఆమె అందం. హల్లెలూయా. మన కన్నులను పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలి. దేవ మనలో ఏమాత్రం ఉండకుండా ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించాలి. ఉద్యోగం ఉందని దేమా, వ్యాపారం ఉందని దేమా, నాకు మంచి ఆస్తి ఉందని దేమా. నీకు ధీమా ఉంటే మంచిదే, కానీ భయము భక్తి కలిగి జీవిస్తే ధన్యుడు ధన్యురాలు. ఒకవేళ నీవు గనక నాకు సరిపోతుంది భక్తి, నాకు సరిపోతుందిలే, నాకు ఈ రక్షణ అని గనక మనం మాట్లాడుకోవాల్సి వస్తే బుద్ధి లేని కన్యకలుగా పరిగణించబడతాం. వాళ్ళు భక్తిలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభు సన్నిధిలో దీవించబడ్డారు, కానీ మహిమను కోల్పోయారు. అందుకే వారు ఎంత పడ్డారు, మీరు విడువబడ్డారు. ఎంత పడుతున్నారు కనుక బుద్ధిమంతులుగా మాట్లాడాడు, విడువబడుతున్నారు కనుక బుద్ధి లేని వారికి మాట్లాడారు. నేను చెప్పే మాట శ్రద్ధగా ఆలకించండి. ఇప్పటికి నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుడి రక్షణ అనుభవం కలిగి జీవించిన, దేవుడి రక్షణ అనుభవం కలిగి జీవించిన నీ కోసం శక్తులలో నూనె దాచిపెట్టుకోకపోతే, ఏమో ఈ రక్షణ సరిపోతుందో లేదో, ఈ విశ్వాసం సరిపోతుందో లేదో, ఈ అభిషేకం సరిపోతుందో లేదో, ఆయన మహిమగల రాజ్యంలో నేను నిలబడుటకు నాకు అభిషేకం సరిపోతుందో లేదో అన్న భయముతో ప్రభుత్వంలో ప్రార్థన చేయగలిగితే నీలో ఉన్న ప్రతి దోషాన్ని కడిగి ద్రాక్ష రసం కోసం సిద్ధంగా ఉంది. ఆమె దేవుగా ఎన్నో తెల్లగా చేస్తే పాలు దేవుడు వాక్యం కోసం సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోధ గురించి మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. యోధతో యాకోబు సెలవిస్తున్నాడు, అయ్యా నువ్వు యేసు రక్తంలో కనబడతాయి, కుటుంబం అంతా, నీ సొంతంతా, నీ వంశావళితో కూడా దీవించబడుతుంది. వాక్యం అనే పాలు పరిశుద్ధులుగా మారుస్తుంది. అది అంత్య దినం జరగబోతున్న సంగతిని యాకోబు కనులారా చూసి మాట్లాడుతున్నారు. ఈ పనులు ఒక మాట, నీ కనులు కనబడుతున్నాయా? నీ కనులు నిబంధన చేసుకోగలుగుతున్నావా? ఇంకా టీవీలని, సీరియలని, ఇంకా సినిమాలని, షికార్లని ఆయా వాటికి చూసి మన కన్నులతో మనం పాపం చేసేవారిని మనం వండుకుంటా ప్రభు సన్నిధిలో చూసిందల్లా, కోరుకుందల్లా, ఆశించిందల్లా సంపాదించుకునే వారు మనం వండుకుంటా ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిందని సంపాదించుకునే వారు మనం ఉండాలి. గట్టిగా ఆమె అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర ఒక మాట ముగించేస్తా. దావీదు అనండి. దావీదు ఎన్నో వాడు తెలుసా? యెషయా అనబడుతున్న వ్యక్తికి 8వ కుమారుడు. తండ్రికి కనీసం సోయలు లేడు, తండ్రికి కొడుకన్నా సోయలు లేడండి. చిన్నోడు, పరిజ్ఞానుడు, కడతని వాడు, యోగ్యుడు కాదు, సరైన వస్త్రదానం లేదు, సరైన జ్ఞానం లేదు అని ఎందుకు పనికిరాడని గొర్రెల పనిని పంపించేశారు తండ్రి యెషయి. ఈ పనికి పంపిస్తే తన అన్నలేమో యుద్ధ రంగంలో, కథల రంగంలో బలాఢ్యులుగా, సైన్యాధిపతులుగా అభిషేకించబడే రేంజ్ లో వాళ్ళు ఉన్నారు. తన తండ్రికి ఎవరు ఘనంగా కనిపిస్తున్నారంటే, తన తండ్రికి ఎవరు యోగ్యులుగా కనిపిస్తున్నారంటే బలమైన వారు, ప్రార్థించేవారు, ఉపయోగంలో ఉన్నవారు కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఈ చిన్నోడేమో చిన్నవాడు, పని చేయలేని వాడు, కడతని వాడు, సరైన వస్త్రధారణ లేదు, సరైన మాట లేదు,
మాట్లాడితే వినబట్టుకొని పాట పాడుతున్నాడు. ఇక లాభం లేదని గొర్రెలు కాసుకుంటారని పంపించేశాడు. దేవుడట గొర్రెలు కాసుకుంటున్న వాడు అరణ్యంలో ఒంటరిగా వాడిని చూశారండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక మాట శ్రద్ధగా ఆలకిస్తూ నా పేరు చెప్తున్నారా, ఈ రోజు నువ్వు ఒంటరి చేయబడుతున్నావంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నమ్మితే ఆమె చెప్పు. మళ్ళా మాట్లాడుతున్నా, నీ జీవితము ఒంటరి చేయబడుతుందంటే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ చుట్టూ ఉన్నా నీ ఒక్కడవే, నీ ఒక్కదానివే నీ కుటుంబం నుంచి వెలివేయబడుతూ ఒంటరి చేయబడుతున్నావంటే దేవుడు నీకు దగ్గరగా వస్తున్న విషయం జ్ఞాపకం చేసుకో. నమ్మితే ఆమె చెప్పు. దావీదు ఒంటరి చేయబడ్డాడండి. అరణ్యంలో నెట్టేశారు, గొర్రెలు కాసురా అని చెప్పారు. గొర్రెలు కాసుకుంటూ దేవుడు స్తుతిస్తూ ఆరంభించాడు. అయ్యా నాకు దిక్కులు ఒక్కడివి అని పాటలు పాడటం ఆరంభించాడు. నా ప్రభు చూశాడు. అందుకే యెషయా గ్రంథం ప్రవక్త చెబుతాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగం అగును. ఆమె చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రభు అట దావీదుని చూశాడండి. తండ్రి ఏమో కొడుకులు ఒక్కలే ఘనమైన వారు అనుకుంటున్నాడు, 7. చిన్నోడు దావీదు పనికిరాడు అనుకుంటాడు. పరలోకపు తండ్రికి మాత్రం ఎవరు ఆయన స్తుతిస్తారు, ఎవరు ఒంటరిగా ఉన్నారు వారే దేవునికి ఇష్టమైన వారు. రైట్ కదా. మోషే జనం గురించి ఒంటరి చేయబడ్డాడు, వేరు చేయబడ్డాడు. గొర్రెలు కాసుకుంటూ పర్వతం మీద నిలబడితే, హోరేబు పర్వతం మీద నిలబడితే దేవుడి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. వంట చేయబడ్డ మోషే మన జనం గురించి తోలేపడలేదా, ఒక్కడైపోయాడు. కానీ నా ప్రభువు మోషేకు తోడుగా నడిపించాడు. ఏదే ఒంటరి చేయబడలేదా, 450 ఒకవైపు ఒకవైపు ఉన్నాడండి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, సవాలు విసురుతున్నాడు. దేవుడు శక్తి పొందుకొని నా ప్రభు ఏదేకు తోడై విజయ పతాక ఎగరించాడు. చెప్పండి చెప్పండి. నమ్మితే స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరి చేయబడుతున్నావంటే నా ప్రభు నీకు దగ్గర అవుతున్నాడు. స్తుతించి ఆరాధించు. ఇప్పుడట దావీదు ఒంటరి చేయబడ్డాడు, అరణ్యంలో ఉన్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడు, సమూయేలు నువ్వు త్వరగా యెషయి ఉన్న ఇంటికి వెళ్ళిపోయా. ఆ గ్రామం వెళ్తుంటే ఆ గ్రామ అధికారులు అంటారు, అయ్యా సమూయేలు సమాధానం వస్తున్నావా? ఆ రోజు ప్రవక్త 2 మాటలు మాట్లాడు. 1 సమాధానపు మాట, 2 శాపకరమైన మాట. ఏమో ఏ మాట తీసుకొస్తున్నాడు, ఒకటి శాపం తీసుకొస్తే మా గ్రామం అంతా కొట్టుకుపోతేమో అన్న భయంతో అధికారులందరూ దండం పెట్టి అడుగుతున్నా, అయ్యా సమాధానం వస్తున్నావా లేక దేవుడు ఒకరు తీసుకొస్తున్నావా? అప్పుడు సమూయేలు అంటాడు, నేను సమాధానం వస్తున్నానయ్యా. యెషయి గృహం ఎక్కడా? త్వరగా యెషయి గృహానికి తీసుకొచ్చారు. యెషయి గారు నమస్కరించి అడుగుతున్నా, అయ్యా ఈ యోగ్యుడు కాదు నా గృహానికి ఎందుకు వచ్చావయ్యా అని నమస్కరిస్తే సమూయేలు అంటాడు, అయ్యా నీ కొడుకుల్లో ఒక ఆయన్ని నా దేవుడు రాజు చేరుకుంటున్నాడయ్యా. ఎంత సంతోషపడుతున్నాడు, ఎంత ఆనందపడుతున్నాడు. ఏంటయ్యా యోగ్యత నా కుటుంబము, ఎందుకు పని నా కుటుంబము, రాజులు అవుతారా, సైనికులు కదా సరే బలమైన వారు కాదయ్యా. పిలువ ముందు అర్జెంట్ కొడుకు మీద అభిషేకించాలి. పెద్దోడు పిలిచాడు. సమూయేలు అనుకుంటున్నాడు, పెద్దవాడిని చూడగానే ఏలీయాబు చూడగానే బలమైన వాడు, శక్తి కలిగిన వాడు, చక్కని సౌందర్యం కలిగిన వాడు. సమూయేలు లోపడుకున్నాడు, అబ్బా నిజంగా ఇస్రాయేలు ఏర్పరిచేయడానికి ఇతడు తగిన మహారాజే కదా అని హృదయంలో అనుకుంటే దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు పైరూపం చూడు, మాకు దేవుడు పైరూపం చూడు, అంతరంగ రూపం చూస్తాడు. స్తోత్రం చెప్పు. ఈ మాట వింటే సమయం భయం పుట్టుకుంది. ఎవరు పైరూపం చూశారు? ప్రవక్త సమూయేలు అనండి గట్టి చెప్పగా. ప్రవక్త దేశాన్ని ఏర్పడి చేయడానికి అధికారంలో ఉన్నవాడు పైరూపం చూస్తున్నాడు. ఇప్పుడు నిజానికి దేవుని ఆత్మచేత వచ్చినవాడు ఏం చూడాలి? లోపల రూపం చూడాలి కదా. సమూయేలు అంట పైరూపం చూస్తుంటే పైరూపం దేవుడు చూడు, లోపల రూపం చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. నోరు మూసుకొని యెషయి అన్నాడు, వీళ్ళు కాదు పక్క పెట్టు. అభినాదాబుని పిలిపించాడు. వీళ్ళు కూడా పక్క పెట్టు. శమ్మని పిలిపించాడు. పక్కన పెట్టేశాడు. చెయ్యి పైకి లేస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చేతిని కింద తెచ్చేస్తున్నాడు. ఇలా 7 ఒకరి వెంబడి ఒకటి బయటికి తోసివేయబడ్డారు. ఒకరి వెంబడి ఒకటి బయటికి తోసివేయబడ్డారు. ఇక 7 అయిపోయేసరికి సమూయేలు యెషయితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీకు పిల్లలు ఉన్నారు ఇంకా వీళ్ళేనా అంటే, అయ్యా ఒకడున్నాడయ్యా కళసరి వాడు అసలు ఎందుకు పనికిరాడయ్యా, అసలు వాడు యోగ్యుడే కాదయ్యా. ఇక విషయం తెలుసుకున్న సమయం అంటాడు, ముందుగా అత్యంత పిలిపి ఏనన్నా త్వరగా పిలిపి, అయ్యారు వాడు పనికిరాడయ్యా, చూస్తాడు పిల్లలు లేకెత్తాడు, వాడు దేశం రాజుగాడు ఏంటయ్యా. ఎన్ని కాదు ముందు అర్జెంట్ పిలిపి అంటే
త్వరగా అన్నలందరూ వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్న దావీదుని తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడు అన్నలు తీసుకొస్తారు. బయట దావీదుకు ఓమో మా నాన్న పిలిపిస్తున్నారంటే మొత్తానికి ఏదో రివెంజ్ ఉంది, కొట్టేస్తారేమో అనే భయంతో వస్తున్న దావీదుని చూడగానే ఉరుక్కుంటూ వస్తున్నవాడు భయంతో వస్తున్నాడు. నువ్వు తండ్రి పిలుస్తున్నాడంటే సంథింగ్ ఏదో తప్పు జరిగింది, కొడతాడేమో అన్నలందరినీ తీసుకొచ్చాడు. అన్నలెవరిని కాకుండా నన్ను పిలుస్తున్నాడంటే సంథింగ్ ఏదో లోపల జరిగింది, నాకేదో ఇబ్బంది అయిపోతుంది అన్న భయం పట్టుకున్న దావీదట త్వరగా ఇంటి లోపలికి వచ్చారు. చూస్తారా మాట ఎక్కడుందో? రాజుల గ్రంథం క్షమించండి, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. 11 వచ్చిన చదువుకున్నాం, 12 వచ్చిన చదువుకున్నాం. త్వరగా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడు చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలువన కొంచెము అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవు. శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు భయంగా వస్తున్నవాడు, ఎండలో అరణ్యంలో పనిచేసేవాడు అందంగా కనిపిస్తాడా? మీరు చెప్పండి గట్టిగా. ఎక్కడో అరణ్యంలో ఉండి గొర్రెలు కాసుకుంటూ దమదమ ఊరుకుంటూ వచ్చినాడు, చెమట కారుతున్న రూపం, పైన లోపలంతా భయం, ఆందోళన, ఏమైపోతుందో ఏంటో అన్న భయం. ఇంటి లోపల రాగానే అంటాడు కదా, రాయబడిన మాట చదువు పనికి వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. ఏంటమ్మా అది చెప్పండి అన్నమాట. చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఆమె అనండి. హల్లెలూయా. ఈ సమయంలో ఏం చెప్పాలా? అయ్యా ఇందాక నువ్వు పైరపతి ఉన్నావు కదా, మరి పైరపని చూడలేదు, మరి లోపల చూసే కదా మాట్లాడుతున్నా. స్తోత్రం చెప్పు. అతడట అందరూ ఎక్కడ తెలుసా? ఓ ఎక్కడ అందం నీ ముఖం మీద కాదు, నీ ముఖం పోయిన స్తోత్రం చెప్పు గట్టిగా. ముఖం మీద అందం ఉండాల్సింది హృదయంలో ఉండాలి. అన్నం చేయబట్టి మా అన్న చచ్చిపోయింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగుగా. అందం ఉండాల్సింది ముఖమే కాదు, నీ హృదయంలో ఉండాలి. మంచి మనసు కలిగి సుబుద్ధిగా వారిగా యోగ్యురాలుగా గుణవతిగా నీకు నీ జీవితం ఉండాలి. అందం చూసి మురిసిపోవాలి లేకపోలేదు ఈరోజు అంటాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. ఈ మాట దేవాది దేవుడు దావీదు హృదయంలో అప్పుడు చూసి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలట కొమ్ము తీసి అభిషేకపు తైలము తన తల మీద పోయిగా దావీదు మహారాజు ఇప్పుడు చదవడం అంటాడు, నేను కోరుకున్నవాడు ఎద్దడే. ఎందుకో తెలుసా? అతని కళ్ళు ఎలాంటి అన్నా చక్కని నేత్రం అనండి. ఇప్పుడు ఈ కళ్ళు ఎలాంటి కళ్ళు తెలుసా? పాపను చూసే కళ్ళు కాదు, దోషం చూసే కళ్ళు కాదు, అపరాధం చూసే కళ్ళు కాదు, తప్పును చూసి సహించే కళ్ళు కాదు, రోషంతో ఎగిరిపడే కళ్ళు. హల్లెలూయా. దేవుని ఉగ్రతను, దేవునికి అవిధేయమైన వారి విషయంలో ముందుండి పోరాడే కన్నులు. దేవుని మంద, గొర్రెల మంద కాస్తుంటే శ్రమ వస్తే తరిమి కొట్టాడు, ఎలుగుబంటి వస్తే తరిమి కొట్టాడు, చూస్తూ ఓచుకోలేకపోయాడు. అతని కళ్ళు ఎలాంటి కళ్ళు అనుకుంటా? చక్కని కళ్ళు. హల్లెలూయా. అతని కళ్ళు ద్రాక్ష రసం చేత ఎర్రగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ కన్నులు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుని పని విషయంలో కానీ నువ్వు దేవుడు కోరుకోవాలన్నా, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం అంతా తెలిసిన వాడు, నేను కోరుకున్నవాడు అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే దావీదు హృదయము దేవుని హృదయంలో ఉందట. ఆయన చెప్పండి, దేవుని పనికి ఆటమే కట్టించేవారి పరమ నొప్పులు కూడా కాదండి. నా మాట కొంచెం సిద్ధంగా ఉన్నా. దావీదు కన్నులు నేత్రాలు చక్కనివి. అందుకే
దేవుడు దావీదుని మహారాజుగా వచ్చాడు. హల్లెలూయా. ఆకానికి మంచిది కాదు, ఆదాము హవ్వకాలు కూడా మంచివి కాదన్న, అందుకే తోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. ఆకాను కూడా సైన్యాధిపతిగా ఉండి కూడా మరణానికి అప్పగించబడ్డాడు. దావీదు మాత్రమే ఒంటరి వాడైపోయినా తను చూసేదంతా కూడా ఎల్లప్పుడూ దేవుని చూస్తున్నాడు. యుద్ధంలో అన్నలు యుద్ధం చేస్తున్నారని తండ్రి బాక్సించి పంపిస్తే అన్నలు అంటున్నారు కదా, అబ్బా నువ్వు నిజముగా ఇస్రాయేలుని జయించేవాడే అని మాట్లాడుతుంటే ఈ బుడ్డడు అన్నాడు, ఈడేంటయ్యా బాబు సున్నతని పిలుస్తాడు, అసలు రక్షణ లేదు. ఏంటన్నా అది రక్షణ లేదు, వీడియో భయపడుతున్నాయండి, నాకు అప్పగించండి, వాడి తల నరికి సౌలు పాదాలు పెడతా, స్తోత్రం చెప్పు. అది దావీదు కళ్ళు. అందరు కళ్యాణం తెలుసా, అబ్బా వీడు బలవంతుడు, వీడు నిజంగా ఇస్రాయేలు జయిస్తాడు, వీడు గొప్పోడు రా, 6 అడుగుల జానుడు, వీడు నిజంగా వీడు 9 అడుగులు క్షమించండి జయిస్తాడు అని మాట్లాడుతున్నారు. అందరు కళ్ళు చూస్తున్నాయి, కానీ దావీదు కళ్ళు ఒకటి దేవుడు రోషంగా చూస్తున్నాయి. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఒక యోధ కన్నులు వలె, ఒక దావీదు కన్నులు వలె నీ కన్నులు ఉండాలి. ఆమె చూద్దామా. హల్లెలూయా. నీ ప్రతి అవయవం ఒక కన్నులే కాదండి, నీ చూపు, నీ మాట, నీ నాలుక, నీ చెవులు, నీ చేతులు, నీ కాళ్ళు, సమస్త అవయవాలు కూడా యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడును గాక. దగ్గరగా ఆనందం. యోధ కన్నులట ద్రాక్షారసములు ఎర్రగాను, అతని పళ్ళు పాలచే తెల్లగాను పరిశుద్ధపరచబడుతున్నాయి. నేను చెబుతున్న మాట శ్రద్ధగా ఆలకించండి. నా తండ్రి నిజమైన ద్రాక్షవల్లి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ద్రాక్షలో వచ్చే ద్రాక్ష కాయక రక్తము మన పరిశుద్ధంగా మారుస్తుంది. ఈ పగలు ఆ ద్రాక్ష వనం కింద రాగలిగితే, ఈ పగలు ఆ ద్రాక్ష వనం కింద రాగలిగితే, ఆ ద్రాక్ష రసము నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది, నేను పరిశుద్ధురాలుగా మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యోధ తరతరాల జీవితాన్ని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, ఈ పగలు నా ప్రభుత్వం మాట్లాడుతున్నా. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? కడగొని కళ్ళేనా? పరిశుద్ధమైన కళ్ళేనా? చూసిందల్లా, కోరుకుందల్లా, హృదయం వాంఛ తీర్చబడేంతగా నీ కళ్ళు ఉన్నాయా? లేదు దేవుని పక్షాన రోషంగా నీ కళ్ళు ఉన్నాయా? ఈ పగలు ఒక మాట నీ ముందు వచ్చి, నా ప్రభువు ఈ మాట ముగించడానికి నేను ఇష్టపడుతున్నా. నీ కళ్ళు ఎలా ఉన్నాయి సహోదరి, సహోదరుడా? కడగొని కళ్ళేనా? లేదా చూసిందల్లా కావాలనుకుంటుందా? ఒకవేళ చూసిందల్లా నీకు కావాలనుకున్న కళ్ళు అయితే ఆ కాలం వలె ఆ కోరు లోయలు మన జీవితము సమాప్తం చేయబడుతుంది. ఒకవేళ ఏదేను వనంలో ఆదం అవ్వ తోలివేయబడ్డట్టు మన జీవితము నెట్టివేయబడుతుంది. ఏదయ్యా దావీదు వలె నేను మహారాజు నేను అభిషేకుడిని ఉండాలంటావా? నీ నేత్రాలు ఎలా తెలుసా? చక్కని నేత్రాలుగా ఉండాలి. ఆమె అందం ఎలా ఉండాలన్నా? చక్కని నేత్రాలు, మంచి వాటిని చూసేవిగా ఉండాలి. దేవుని పని పట్ల రోషం కలిగి జీవించేవిగా మనం ఉండాలి. అప్పుడు నిశ్చయముగా ఓ ఉన్నతమైన హోదా కలిగిస్తారు. నేను మళ్ళీ చెబుతున్నా, నువ్వు అభిషేకం కలిగి జీవించవచ్చు, నువ్వు బలము కలిగి జీవించవచ్చు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు రక్షణ అనుభవం కలిగి జీవించవచ్చు. కానీ నీ నేత్రాలు మంచివి కాకపోతే సంసోను లాంటి వాడే పడిపోయాడండి. అభిషేకుడు బలాఢ్యుడు, గొప్పోడు, వాడి కళ్ళు ఢిల్లీలను చూచాయి, వాడి కళ్ళు వ్యభిచారం చూచాయి, మరణానికి అప్పగించబడ్డాడు. దొంగల చేతిలో కన్నులు తిని మరణానికి అప్పగించబడ్డాడు. యువకుల మాట, మన మనలో ఉన్న అర్హత ఏంటో కాదు, నువ్వు ఎలా పరిశుద్ధపరచబడుతున్నావు, నీ అవయవాలు ఎలా పరిశుద్ధపరచబడుతున్నాయి అని ఈ పగలు ఒక్కసారి నేను పరిశీలన చేసుకోగలిగితే యోధ వలె ఒక సింహంగా ఉంటావు. యోధ వలె నిన్ను బట్టి అనేకులు గణపరుస్తారు, నిన్ను, నీ సహోదరులు, నీ బంధువర్గము అనేకులు నిన్ను స్తుతిస్తారు. నీ రాజదండము నీ మీద తొలగిపోదు. ఆమె చెబుతాం. హల్లెలూయా. షిలోహులో వచ్చే వరకు రాజదండ తొలగిపోదా. మందిరం నివసించేంత కాలం నీ అధికారం, నీ ఉద్యోగం, నీ బలగం, నీ వ్యాపారం తొలగిపోకుండా నా ప్రభు కాపాడువాడిగా, సంరక్షకుడుగా ఈ పగలు మనతో కూడా నమ్మితే చాలా దగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. యోధా కన్నుల వలె మన కన్నులు కనగబడుతున్నాయా? నా ప్రియమైన బిడ్డలారా, నిజముగా నీ భక్తి, నిజముగా నీ యొక్క విశ్వాసం నిజమైందంటే, అయ్యా నన్ను కడుగయ్యా, నా కన్నులను, నా అవయవములను, నీకు విరోధంలో ప్రతి అవయవం కడుగయ్యా. నేను ప్రార్థన చేద్దామా? దేవుడి మాట దీవించి ఆశీర్వాదించును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుకున్న ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా ఒకరిని తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం. పోలీస్తాను తల ఉంచుకొని ప్రార్థన నీ ముందు వినిపించబడ్డ మాట చేసేయాలి.